హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక మనం ఇది వచ్చేసి అయిపోయిన చార్ట్ అనమాట. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, ఇది అయిపోయినటువంటి చార్ట్ అందరూ గమనించగలరు. సో దాట్ ఈరోజు మార్కెట్ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడైనా సరే మనం ఒక క్రూషియల్ లెవెల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా మీరు కూడా బాగా అబ్జర్వేషన్ చేయండి. ఆ అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి మీకు తగిన విధంగా ట్రేడింగ్ చేయండి. నేను చెప్పినట్టుగా ట్రేడింగ్ అనేటువంటిది చేయవద్దు. ఇది కేవలం నా ఎజంప్షన్ మాత్రమే, అది గమనించండి. సో ఇక్కడతో మార్కెట్ అనేటువంటిది ముగిసింది. కానీ మార్కెట్ చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్. అంటే ఈ సపోర్ట్స్ చాలా బలంగా ఉన్నాయి. సో ఈ బలంగా ఇక్కడ ఈ గ్రీన్ ఇక్కడి నుంచే పైకి లేసింది, ఇక్కడి నుంచి పడతా ఎక్కడికి వచ్చి ఆగింది. సో ఇది ఒక మెయిన్ సపోర్ట్ జోన్. అలాగే ఆల్రెడీ నిన్న క్లోజింగ్ ప్రైస్ ఒక మెయిన్ సపోర్ట్ జోన్ అవుతుంది కదా, మన అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మనం ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ అనేటువంటిది తీసుకున్నాం. మరొక సపోర్ట్ జోన్ ఎక్కడుంది? బాడీస్ అన్నీ కూడా కలిపితే ఇదిగో చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది 7 ఉంది. సో నిన్న క్లోజింగ్ ప్రైస్ ఏంది? ఇది క్లోజింగ్ ప్రైస్. నిన్న క్లోజింగ్ ప్రైస్ కొంచెం రంగు మారుతాం. ఓకే. సో ఇప్పుడు మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఇదంతా కూడా నో ట్రేడింగ్ జోన్, అవునా? ఇక్కడ కూడా నో ట్రేడింగ్ జోన్. మీకు ఎప్పుడైనా అందుకనే చూడండి, ఇక్కడికి వచ్చి ఇట్లా పడింది, వచ్చింది, ఏడుకి వచ్చింది, కానీ ఇది జారల. ఇది జారితేనే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. వస్తే మనకి నిఫ్టీ ఆప్షన్స్లో ఒక 10 పాయింట్లు, 20 పాయింట్లు, ఒక 15 పాయింట్లు వస్తే చాలు కదా, ఒక 1000 రూపాయలు వస్తాయి. సో క్రూషియల్ లెవెల్ని మనం తీసుకున్నాం. ఇక దీన్ని క్రాస్ అయ్యి కింద పట్టడం, దీన్ని క్రాస్ అయ్యి కింద పట్టడం అనేటువంటి చాలా అంటే చాలా కష్టమే. సో మనం ఎప్పుడైనా సరే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కనుక దీన్ని కనుక క్రాస్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది కనుక క్రాస్ అయ్యి డౌన్ కనుక వస్తే ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే. సో ఎంట్రీ డౌన్స్ ఇదొకటి, ఇదొకటి. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి 100 పాయింట్స్ నో ట్రేడింగ్ జోన్. ఎందుకంటే ఇది 7కి వెళ్ళొచ్చు, 7కి వెళ్ళొచ్చు, 7కి వెళ్ళొచ్చు, ఎట్లా. కానీ స్కాల్పర్స్కి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారు? ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఎక్కడ పడింది? 7 పడింది. సో 7 పడ్డప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. కిందకి రానివ్వండి, మెల్లమెల్లగానే అండి, ఇట్లా వెళ్ళిపోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక మెయిన్ క్రూషియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేస్తే మన పనికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవే మెయిన్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఉంది, ఒక మహా ఫామ్ అయితే ఏడన్నా ఫామ్ కావచ్చు, బట్ క్రూషియల్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో దీని కనుక క్రాస్ అయితే ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అనేటువంటిది తెస్తుంది. అయితే ఏడ దాకా ఇస్తుంది మీరు గమనించండి. ఈ క్యాండిల్ గ్రీన్ అక్కడ దాకా వెళ్ళి కిందకు వచ్చింది, ఈ క్యాండిల్ అదే లెవెల్కి వెళ్ళి కిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎవడో బయరో సెల్లరో ఎవడో ఒకడు ఉన్నాడు, టెస్ట్ వేసుకుని కూర్చున్నాడు. సో దాట్ ఇక్కడ మనం ఒక లెవెల్ తీసుకుంటాం. కాబట్టి మన టార్గెట్, స్టాప్ లాస్ టార్గెట్ ఓ 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోండి. చూడండి, బై అనేటువంటిది మంచి బులిష్ క్యాండిల్ ఏడేసింది, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం, ఇది ఎంట్రీ తీసుకుంటాం. ఇది కిందకి వచ్చినా పైకి వెళ్ళినా మళ్ళీ వెళ్ళిపోయింది, నీ టార్గెట్ని రీచ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ అనమాట. అంతేగాని కాంప్లికేటెడ్గా ఎనాలిసిస్ చేసుకొని అది ఇది అని కనుక గత్ర పెడితే మనం ట్రేడింగ్ అనేటువంటిది చేయటం డిఫికల్ట్ అవుతుంది. ఎప్పుడైనా ట్రేడింగ్ ఈజీనెస్తో ట్రేడింగ్ అనేది చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.